వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఐఐఎస్సిఆర్ తిరుపతిలో వేకెంట్గా ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 14 రకాల పోస్టులనే ఉన్నాయి. ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ ఇక్కడ ఈ ఐఐఎస్సిఆర్ తిరుపతి జాబ్కి కానీ మనం సెలెక్ట్ అయితే జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అంటే ఈ ఐఐఎస్సిఆర్ తిరుపతి అనే సంస్థ ఎక్కడైతే ఉందో ఇది తిరుపతి జిల్లా మనకి ఏర్పేడు అనేటువంటి మండలంలో ఉంటుంది. అక్కడ మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ లేదా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పైన కానీ జాబ్స్ని అయితే ఫిల్ చేయడం లేదు. పర్మనెంట్ బేసిస్ పైన మనకి జాబ్స్ని ఫిల్ చేస్తున్నారు. సో ఒక్కొక్క జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అంటే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే రిలీజ్ అవుతాయో వాటన్నిటిని కూడా డైలీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అంటే ఇప్పుడే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూస్ఫుల్ అయ్యే విధంగా datatype.in అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో టెస్టులను అనేవి తీసుకుని వచ్చారు. సో ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ datatype.in అనే వెబ్సైట్లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్ట్ని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతి ఐఐఎస్సిఆర్ తిరుపతి నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ జాబ్స్కి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులనే ఉన్నాయి. ఒక్కొక్క దానికి సంబంధించిన వివరాలు నేను మీకు చెప్తాను. సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి సంబంధించిన వివరాలు చూద్దాం. సో మొదటిది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్. ఈ జాబ్కి సంబంధించి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది అన్రిజర్వ్డ్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. శాలరీ మనకి బేసిక్ పే 56,000గా ఇచ్చారు. దీనికి ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని యాడ్ చేసుకుంటే నియర్లీ 1 lakh వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ ఇన్ సివిల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పాస్ అయి ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయీస్గా 5 years ఎక్స్పీరియన్స్గా ఉంటే అసిస్టెంట్ ఇంజనీర్గా వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. సో నిరుద్యోగులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మెడికల్ ఆఫీసర్. ఈ మెడికల్ ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి ఎంబీబీఎస్ డిగ్రీ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వేకెన్సీ మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్. ఇది కూడా అన్రిజర్వ్డ్కి సంబంధించినటువంటి ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ మనకి అసిస్టెంట్ రిజిస్టర్ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 1 లక్షకు పైగా శాలరీ అనేది స్టార్టింగ్లో మనకు వస్తుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అప్ టు 40 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి నర్స్. ఈ నర్స్ జాబ్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఎవరైతే నర్సింగ్లో కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ తప్పనిసరిగా ఈ రెండిట్లో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండి మాస్టర్స్ డిగ్రీ అయినా చేసి ఉండాలి, లేదా బీఎస్సీ డిగ్రీ అయినా కంప్లీట్ చేసి దాంతోపాటుగా తప్పనిసరిగా స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నర్సింగ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉంటే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మినిమం 3 years క్లినికల్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం 50 bedded హాస్పిటల్లో మనకి అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి ప్రైవేట్ సెక్రటరీ. ఈ జాబ్కి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కీ రిప్రెషన్ స్పీడ్ అనేది 60 words per minute ఉండాలి. 1 year డిప్లొమా లేదా ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ పైన 1 year మనకి సర్టిఫికేట్ ఉంటే మీరు ఈ ప్రైవేట్ సెక్రటరీ అనే జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
నెక్స్ట్ సూపరింటెండెంట్. ఈ సూపరింటెండెంట్ జాబ్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఉంది, ఇంకొకటి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది. ఈ జాబ్కి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్ 5 years ఉంటే కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఒకటి, అలాగే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉంది. ఈ జాబ్కి అప్లికేషన్ చేయాలి అంటే బీఈ లేదా బీటెక్ లేదా డిప్లొమా అనేది 3 years డ్యూరేషన్లో చేసి ఉండాలి, లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సి లేదా బీఎస్ఎంఎస్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందులో చేసి ఉండాలి అంటే ఇక్కడ అప్రోప్రియేట్ ఫీల్డ్ అని ఇవ్వడం జరిగింది. ఐటీ రిలేటెడ్గా ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్గా ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిప్లొమా కానీ ఎంసీఏ లేదా ఎంఎస్సీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ 2 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా అంతే, బీఈ లేదా బీటెక్ లేదా డిప్లొమా లేదా ఎంఎస్సి లేదా ఎంసీఏ లేదా బీఎస్ఎంఎస్ అనేది బయాలజీ రిలేటెడ్గా చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్. ఈ జాబ్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ చదివిన వాళ్ళు జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ, ఇది కూడా అన్రిజర్వ్డ్ కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్గా డిప్లొమా లేదా సర్టిఫికేట్ అనేది కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా డిజిటల్ లైబ్రరీ మేనేజ్మెంట్ లేదా లైబ్రరీ ఆటోమేషన్లో మనకి అడిగారు. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ రాజ్భాష. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ చదివి ఇంగ్లీష్ కూడా ఉండాలి, అది ఎలెక్టివ్ సబ్జెక్ట్ అయినా లేదా కంపల్సరీ సబ్జెక్ట్గా అయినా చదివిన వాళ్ళు జూనియర్ ట్రాన్స్లేటర్ రాజ్భాషకి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీ స్కిల్. ఇందులో 6 పోస్టులు ఉన్నాయి. 5 అన్రిజర్వ్డ్ పోస్టులు ఉన్నాయి, ఒకటి ఓబీసీకి రిజర్వేషన్ చేయబడి ఉంది. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయినటువంటి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఈ బేసిక్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే మీరు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి బీఎస్సీ బయాలజీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వారికి ఈ పోస్టు రిజర్వేషన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి ఈ పోస్టు రిజర్వేషన్ చేయబడి ఉంది. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్కి సంబంధించి బీఎస్సీ ఫిజిక్స్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళు కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా సరే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ ల్యాబ్ అసిస్టెంట్ అనే జాబ్స్కి మనకి 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మనకి 3 రకాల పోస్టులు అనేవి ఉన్నాయి. ఒకటి గ్రూప్ ఏ, గ్రూప్ బి మరియు గ్రూప్ సి, ఈ విధంగా 3 రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో గ్రూప్ ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎవరైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటే వాళ్ళకి 500 రూపాయలు ఉంటుంది. ఇక గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 750 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అయితే 375 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మరి వీటి యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ జాబ్స్కి సంబంధించి అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అయినా కండక్ట్ చేయవచ్చు, స్కిల్ టెస్ట్ అయినా కండక్ట్ చేయవచ్చు, ఇతరత్ర ఏదైనా కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. రిటర్న్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, పర్సనాలిటీ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఏదైనా ఉండొచ్చు. అది ఆఫ్లైన్లో ఉండొచ్చు, ఆన్లైన్లో ఉండొచ్చు. మరి ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేది ఎప్పుడు అప్డేట్ చేస్తారు అనేది మనకి ఇక్కడ కింద స్క్రోల్ అవుతుంది. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో దీన్ని ఏముంది ఇక్కడ అంటే మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ షెల్ బి అప్డేటెడ్ షార్ట్లీ అని ఇచ్చారు. అంటే ఇక్కడ వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఇందులో మనకి రిక్రూట్మెంట్ నెంబరు, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 24/2025 కింద ఇక్కడ వీళ్ళు అప్డేట్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రొసీజర్ అండ్ సిలబస్. అది ఎప్పుడు అంటే షార్ట్లీ అంటున్నారు. షార్ట్లీ అంటే మ్యాక్సిమం మనకి లాస్ట్ డేట్ ఉంది కదా, ఈ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ ఫిబ్రవరి 2వ తేదీ 2026. సో ఈ డేట్ లోపు మనకి వీళ్ళైతే వీరి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వన్స్ వీళ్ళు అప్డేట్ చేసిన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.